హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మై వేరియస్ రొటీన్ లైఫ్. బ్యానర్లో చూసారు కదండి, 4 ఐటమ్స్ ఉంటాయి. మనకి టేస్టీ హల్వా అయితే ఇంట్లోనే మనైతే రెడీ చేసుకోవచ్చు అనమాట. ముందుగా అయితే మీరైతే పాలు తీసుకొని వేడి చేసుకోండి. ఇది మీకు చూపిస్తున్నట్టు పొంగిన తర్వాత మీరైతే షుగర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ తీసుకున్నానండి. మీ దగ్గర అయితే ఫుడ్ కలర్ లేకపోతే పసుపన్న వేసుకోవచ్చు అనమాట. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే నేనైతే మిక్స్ చేసుకున్నాను. మీరైతే సిమ్లో పెట్టుకుని హీట్ చేసుకోనండి. ఎందుకంటే ఫుల్లో పెట్టుకుంటే మాత్రం అత్తమట పొంగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయితే నేనైతే గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. మనం ఎంత చేసుకోవాలనుకుంటే అంత చేసుకోవాలండి. ఉప్మా రవ్వ వేసుకొని ఇంకా నాన్ స్టాప్గా తిప్పుకోవడంపై అది ఉడికేంత వరకు తిప్పుకోకుండా ఉండడం వల్ల అయితే కింద అంటుకోవడం అయితే జరుగుద్ది. అంటుకోవడం మాడిపోవడం జరుగుతాయి. మీరు అయితే తిప్పుతూనే ఉండాలి. దీన్ని కమిస్తుంది కదా మీకు ఉడకడంపై అయితే పాలు అయితే మెల్లగా తగ్గుతుందండి. ఉప్మా రవ్వ అయితే పైకి వస్తుంది. ఇదిగోండి, బాగా అయితే దగ్గరికి పడిందండి. చూడండి, అసలు పాలు అన్నవే లేవన్నమాట. తిప్పుతూ ఉండండి అలాగే, లేకపోతే అంటుకుపోతుంది. అది కూడా లైట్గా అంటుతుంది, అందుకే చూస్తూనే ఉన్నాను. తిప్పిన తర్వాత అయితే మనమైతే ఇంకో బౌల్ సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే మనకి హల్వా అయితే ఏ షేప్లో రావాలనుకుంటున్నామో ఆ షేప్లో బౌల్ అయితే తీసుకోవాలండి. రౌండ్ అయితే రౌండ్, స్క్వేర్. నేనైతే లోతుడిది అయితే తీసుకున్నాను అనమాట. దానిలో అయితే ఫస్ట్ నెయ్యి అన్నది సప్లై చేసేయండి. ఎక్కువగా అప్లై చేసుకోండి నెయ్యి అనడం, ఎందుకంటే అది ఆరిన వెంటనే మనకైతే వెంటనే ఊడొస్తుందండి. గిన్నెలో నుంచి వెంటనే వచ్చేద్ది అనమాట. మనరైతే ఎక్కడ దాకా వేసుకుంటున్నామో అక్కడ దాకా వాళ్ళు బాగా పట్టించండి. నేనైతే బౌల్ దాకా ఫుల్గా పట్టించేసాను అనమాట. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నదైతే దీనిలో వేసేయండి బౌల్లోకి.
మీ దగ్గర జీడిపప్పు అలాంటివి ఏమైనా ఉంటే వేసుకోవచ్చండి. జీడిపప్పు, కిస్మిస్ మీకు నచ్చితే వేసుకోవచ్చు. లేకపోతే టూటీ ఫ్రూటీస్ ఉంటాయి కదా, అవి అయితే వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అయితే లేవు, నేను అందుకని ఇవి మాత్రం వేసుకున్నాను అనమాట. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా గిన్నెలో పెట్టేసుకుని అయితే నేను మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 1 మినిట్ అయింది. తర్వాత మళ్ళీ తీసి ఫ్యాన్లో ఆరేసుకున్న తర్వాత దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ అండి. ఇలా అయితే వచ్చిందన్న